Hi, welcome to SV Maths channel. Inter Maths 1 EMA trigonometric ratios up to transformations. Exercise 6th F. First problem lo 9th problem. So 8th problem అయిపోయింది 7th problem అయిపోయింది. First నుంచి 8th వరకు అయిపోయామో లాస్ట్ వీడియోస్ చూడండి. So last video continuation. Okay? So 9th problem. If a plus b plus c plus d is equal to 2 pi, then prove that first problem sin a minus sin b plus sin c minus sin d is equal to minus 4 cos of a plus b by 2 into sin of a plus c by 2 into cos of a plus d by 2. సో ఇది ప్రూవ్ చేయవలసింది. ఓకేనా? సో ఏమి ఇచ్చారు? sin a మైనస్ sin b ప్లస్ sin c మైనస్ sin d. సో కండిషన్ వచ్చి ఏంటి? ఇంతవరకు ఏంటి మనకి ఏం తెలుసు? a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 2 పై లేకపోతే 3 పై బై 2 పై బై 2 a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అట్లా ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఏంటి? a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 2 పై అన్నారు. 2 ఇంటూ పై అంటే 180. సో 2 ఇంటూ 180 అంటే 360 degrees. ఓకే? సో ఈ కండిషన్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం చేయాలి. ఓకేనా? చూడండి సొల్యూషన్. సో ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఏంటి ఎల్హెచ్ఎస్? సైన్ ఏ మైనస్ సైన్ బి ప్లస్ సైన్ సి మైనస్ సైన్ డి. ఓకే? ఇది ఎల్హెచ్ఎస్. ఓకేనమ్మా? సో సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే ఇది ఎలా ఉంది? సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి? 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. సో అదే కదా ఫార్ములా. చూడండి సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. అర్థమవుతుందమ్మా? 2 కాస్ సి ప్లస్ డి బై 2 సో ఏ ప్లస్ బి బై 2. ఓకే? ఇంటూ సైన్ ఆఫ్ a minus b by 2 plus sin c minus sin d same formula. Okay, 2 cos c plus d by 2 into sin of c minus d by 2. సో ఇక్కడ cdలే కదా ఉన్నాయి. ఓకేనా? అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి. చూడండి కండిషన్ ఏంటమ్మా? ఒకసారి కండిషన్ చూద్దాం. a plus b plus c a plus b plus c plus d is equal to 2 pi. సో 2 ఇంటూ 180 degrees అంటే 360 degrees. ఓకేనా? సో c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 pi మైనస్ ఆఫ్ a ప్లస్ b కదా. ఓకేనా? a ప్లస్ b ఏమవుతుంది? 2 pi మైనస్ ఆఫ్ c ప్లస్ d. ఓకే? ఇంతే కదా. ఓకేనమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ బి ప్లస్ డి ఏమవుతుంది? ఇవన్నీ యూజ్ చేస్తాము ప్రాబ్లంలో. బి ప్లస్ డి, బి రెండు కాన్స్టెంట్గా ఉంచి జెడ్ తీసుకెళ్తే అవుతుంది మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి. ఓకేనా? బి ప్లస్ సి ఏమవుతుంది? బి ప్లస్ సి కాన్స్టెంట్గా ఉంచండి. ఏ ప్లస్ డి అటైపు తీసుకెళ్తే 2 పై మైనస్ ఆఫ్ ఏమవుతుంది? ఏ ప్లస్ డి. ఓకేనా? సో ఇవి ప్రాబ్లంలో యూజ్ చేస్తామమ్మా. ఓకే? సో చూడండి జాగ్రత్తగాను. 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ 2 ఇంటూ చూడండి కాస్ సి ప్లస్ డి బై 2 ప్లస్లో ఏం రాయొచ్చు మనము? సి ప్లస్ డి బై 2 అంటే ఏం రాయొచ్చు? బై 2 కావాలి ఇక్కడ. చూడండి బై 2 అప్లై చేస్తే ఏమవుతుంది? 2 మొత్తం బై 2 అవుతుంది కదా. ఓకే? సో అంటే ఏంటి? 2 పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అని రాయొచ్చు కదా. సో రాస్తున్నాను చూడండి. 2 పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 కదా. ఇంటూ ఒకసారి చూడండి అమ్మా, ఇది పక్కన పెట్టేద్దాం. ఇంటూ కింద రాస్తున్నాను సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకే? సో 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ 2 చూడండి 2 పై బై 2 అంటే పై కదా. పై సారీ 2 కాస్ కదా, ఇక్కడ కాస్ రాయండి. 2 ఇంటూ కాస్ ఆఫ్
2 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ ఏ ప్లస్ బి బై 2. ఓకే, ఓకేనమ్మా. ఇంటూ ఈ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఓకే, చూడండి. సో 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ ఇక్కడ చూడండి కాస్ 180 మైనస్ థీటా. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ వచ్చి ఏంటి? నెగిటివ్ కదా. సో 180 ఉంది కాబట్టి మారదు. అంటే ఏమవుతుంది? కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుంది? మైనస్ కాస్ థీటా. అంటే 2 ఇంటూ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. అర్థమైందమ్మా? ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకే, సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. ఓకే, 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనమ్మా, ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు రెండిట్లో ఏమైనా కామన్ తీయచ్చు. చూడండి, ఏం కామన్ తీయచ్చు? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 కామన్ తీయచ్చు. సో కామన్ తీస్తున్నాను చూడండి. ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్, ఓకే, మైనస్ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనమ్మా, అర్థమైందమ్మా ఇంతవరకును? డౌట్ ఏం లేదు కదా. ఓకే, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఇది చూడండి, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేద్దాం. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ, చూడండి సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి? 2 కాస్ సి ప్లస్ డి బై 2 కదా. సి అంటే ఏంటి? ఏ మైనస్ బి. ఓకే, ప్లస్ డి అంటే సి మైనస్ డి బై 2. ఓకే, బై 2 ఆల్రెడీ ఉంది. బై 2 అంటే ఏమవుతుంది? 2 ఇంటూ 2 ఏమవుతుంది? 4. ఓకేనా, అర్థమైందమ్మా? ఇక్కడ ఏం లేదు. 2 కాస్ సి ప్లస్ డి బై 2. సి అంటే ఏంటి? ఏ మైనస్ బి బై 2 కదా. బై 2 అంటే ఏమవుతుంది? 2 ఇంటూ 2 ఈజ్ 4 కదా. సో 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఏ మైనస్ బి మైనస్తో మల్టిప్లై చేస్తాం చూడండి. మైనస్ సి ప్లస్ డి బై 4. సరిపోయిందా? 2 ఇంటూ 2 4. ఓకే, అర్థమైంది కదమ్మా. సో 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ 2 కాస్ ఆఫ్, చూడండి ఇక్కడ జాగ్రత్తగాను చూడండి. ఫస్ట్ ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి? ఏ ప్లస్ వాల్యూ, ఏ సి ప్లస్ వాల్యూ. ఇది ముందు రాస్తున్నాను చూడండి. ఏ ప్లస్ సి. ఓకే, ఇక్కడ ప్లస్ కామన్ తీస్తే మైనస్ బి మైనస్ డి బై 2 కదా. ప్లస్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ బి మైనస్ డి బై 4. ఓకేనా, ఇంటూ సైన్ ఆఫ్, అర్థమైందమ్మా? ఇక ఏ ప్లస్ సి ముందు రాసాను అంతే, ఏం లేదు. ప్లస్ బి మైనస్ డి కదా, సారీ మైనస్ కదా, మైనస్ బి మైనస్ డి కదా. బి ప్లస్ డి అని రాసేచ్చామో చూడండి డైరెక్ట్గా. ఇక్కడ మనం మైనస్ కామన్ తీసేస్తున్నాం చూడండి. సో బి ప్లస్ డి. ఓకేనా, మైనస్ కామన్ తీసాను ఈ రెండిట్లో, అంటే బి ప్లస్ డి. ఓకే, సో అంటే ఏ ప్లస్ సి మైనస్ ఆఫ్ బి ప్లస్ డి బై 4 ఇంటూ సైన్ ఆఫ్, ఇక్కడ చూడండి ప్లస్ వాల్యూస్ ఏంటి? ఏ ప్లస్ డి కదా. ఏ ప్లస్ డి మైనస్, ఈ రెండిట్లో మైనస్ కామన్ తీయండి, బి ప్లస్ సి బై 4. ఓకే, అర్థమైంది కదా ఇంతవరకును? ఓకేనా. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఓకే, చూడండి ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. నేను ఆల్రెడీ ఇందాక కండిషన్స్ చెప్పాను. ఏ ప్లస్ సి ప్లేస్లో ఏం రాయొచ్చని చెప్పాను? బి ప్లస్ డి ప్లేస్లో 2π, చూడండి ఒకసారి 2π మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి అని రాయొచ్చు కదా. అర్థమవుతుందా? బి ప్లస్ డి ప్లేస్లో ఏం రాయొచ్చు? 2π మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి అని రాయొచ్చు. అదేవిధంగా బి ప్లస్ సి ప్లేస్లో ఏం రాయొచ్చు? 2π మైనస్ ఆఫ్ ఏ ప్లస్ డి. ఆల్రెడీ ముందు చెప్పాను కదా, అదే రాస్తున్నాను చూడండి, అప్లై చేస్తున్నాను. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ సి మైనస్, అర్థమవుతుందమ్మా? బి ప్లస్ డి ప్లేస్లో 2π మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి అని రాయొచ్చు. ఓకే, సో కండిషన్ ఆధారంగా. ఓకేనా. సో 2π
మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి బై 4 ఓకే ఓకేనమ్మా ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ కూడా చూడండి బి ప్లస్ సి ప్లస్లో ఏం రాయొచ్చు 2π మైనస్ ఆఫ్ ఏ ప్లస్ డి అని రాయొచ్చు కదా ఓకే సో అదే రాస్తున్నాను చూడండి ఏ ప్లస్ డి మైనస్ 2π మైనస్ ఆఫ్ ఏ ప్లస్ డి ఓకేనా కింద రాశాను ప్లేస్ లేక ఓకే అర్థమైందా 2π మైనస్ ఆఫ్ ఏ ప్లస్ డి బై 4 ఓకే సో చూడండి జాగ్రత్తగా వినండి అమ్మా 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ 2 కాస్ ఆఫ్ చూడండి ఏ ప్లస్ సి మైనస్తో మల్టిప్లై చేస్తాను చూడండి మైనస్ 2π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ప్లస్ సి బై 4 ఓకే ఇంటూ సైన్ ఆఫ్ చూడండి ఏ ప్లస్ డి ఇక్కడ కూడా మైనస్తో మల్టిప్లై చేసేయండి మైనస్ 2π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ప్లస్ డి బై ఏమవుతుంది 4 ఓకే అర్థమైంది కదా సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ చూడండి ఏ ప్లస్ సిలు ఎన్ని ఉన్నాయి 2 కదా అంటే ఏంటి 2 కాస్ ఆఫ్ 2 ఇంటూ ఏ ప్లస్ సి మైనస్ 2π బై 4 ఓకే ఇక్కడే 2 కామన్ తీసేసి చూడండి డైరెక్ట్గా ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ కూడా అంతే 2 ఇంటూ ఏ ప్లస్ డి కదా 2 కామన్ తీసేస్తున్నాను ఓకేనా అర్థమైందా ఏ ప్లస్ డి మైనస్ 5 బై 4 ఓకే ఇంతవరకు క్లియర్ ఓకేనా సో 2 2s are 4 2 2s are 4 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది సో 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ చూడండి కాస్ ఆఫ్ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా కాస్ ఆఫ్ మనకి ఎట్లా ఉండాలి పై ఏ ప్లస్ సి మైనస్ π బై 2 అని ఉంది కదా మనకి ఏంటి 90 మైనస్ తీటా లేకపోతే 180 మైనస్ తీటా ఇట్లా ఉండాలి సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను ఓకేనా పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి బై 2 ఓకే ఓకేనా అర్థమైందమ్మా సో కాస్ ఆఫ్ మైనస్ తీటా మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు కాస్ ఆఫ్ మైనస్ అనేయండి ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ కాస్ తీటా ప్రాబ్లం లేదు సో ఇక్కడ కూడా సేమ్ మల్టిప్లై చేస్తాను చూడండి మైనస్ ఆఫ్ π బై 2 మైనస్ ఏ ప్లస్ డి బై 2 ఓకే అర్థమైందా సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ప్లస్ కాస్ తీటా కాస్ 90 మైనస్ తీటా కాస్ 90 మైనస్ తీటా ఏమవుతుంది సైన్ తీటా అర్థమైందమ్మా కాస్ π బై 2 మైనస్ ఏ ప్లస్ సి బై 2 కదా కాస్ 90 π బై 2 అంటే ఎంత 90 కదా 90 మైనస్ తీటా ఏమవుతుంది సైన్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి పాజిటివ్ అన్ని పాజిటివ్ వాల్యూసే కదా 90 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది సైన్ కింద మారుతుంది చూడండి ఇక్కడ π బై 2 అంటే 90 కదా అర్థమైందమ్మా ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ అవుతుంది ఫస్ట్ సో సైన్ 90 మైనస్ తీటా ఏమవుతుంది సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా కదా కాస్ ఏ ప్లస్ డి బై 2 ఓకేనా అర్థమైందా సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా కదా సైన్ π బై 2 మైనస్ తీటా సో సైన్ 90 మైనస్ తీటా సైన్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది మైనస్ సైన్ తీటా అవుతుంది సో నెక్స్ట్ స్టెప్లో వేయమంటారా అర్థమైంది కదా ఇక్కడ సైన్ 90 మైనస్ సైన్ ఆఫ్ మైనస్ తీటా అనేది మైనస్ సైన్ తీటా మైనస్ సైన్ 90 మైనస్ తీటా ఏమవుతుంది కాస్ తీటా సో కాస్ ఏ ప్లస్ డి బై 2 ఓకేనా సో 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి బై 2 ఇంటూ చూడండి మైనస్ ఫస్ట్ రాసేసుకుంటున్నాను ఓకే స్టార్టింగ్ -2 దగ్గర రాశాను ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ డి బై 2 ఓకే చూడండి ఇస్ ద ఆర్హెచ్ఎస్ చూడండి అదేనా ఆర్హెచ్ఎస్ ఒకసారి చూడండి ఏమిచ్చారు -2 కాస్ సారీ మైనస్ చూడండి ఇక్కడ సారీ ఇక్కడ 2 క్యాన్సిల్ అవ్వదు కదమ్మా ఈ 2 క్యాన్సిల్ అవుతుంది ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఈ 2 ఇలాగే కదా ఉంటుంది 2 × 2 4 ఓకే ఇక్కడ 2 వేయలేదు సో 4 సరిపోయింది కదా సో 2 × 2 4 ఓకేనా చూడండి
సరిపోయిందా? మైనస్ 4 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ డి బై 2. సో అదేనా ఆర్హెచ్ వచ్చింది చూడండి. మైనస్ 4 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ డి బై 2. సరిపోయిందా? ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ చేయాలి మనం, ఇది ఒకటి క్యాన్సిల్ చేస్తాము. ఒకటి చూడండి ఒకసారి, ఈ 2 ఇలాగే ఉంటుంది. సో 2 2s are 2 into 2 4. ఓకే, సో లాస్ట్లో 2 into 2 4 వేసాము. ఓకేనా? అర్థమైందమ్మా? చూడండి. సో ఒకసారి ఏ ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారంటే 2π అని ఇచ్చారు. 2π అంటే 2 into 180 360 degrees. సో దాన్ని యూజ్ చేసుకుని మనం ఈ కండిషన్ యూజ్ చేసుకుని ప్రాబ్లం చేయాలి. ఓకేనా? సైన్ ఏ మైనస్ సైన్ బి ప్లస్ సైన్ సి మైనస్ సైన్ డి ఓకే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ ప్లస్ సి బై 2 ఇంటూ కాస్ ఏ ప్లస్ డి బై 2. ఇది ప్రూవ్ చేయవలసింది. ఓకేనా? సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఇది ఎలా ఉంది? సైన్ సి మైనస్ సైన్ డీలో ఉంది. అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 ప్లస్ ఇది కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి బై 2 అంటే ఏమవుతుంది? 2π మైనస్ సి ప్లస్ డి బై 2 అంటే π మైనస్ సి ప్లస్ డి బై 2. సో అదే అప్లై చేసాం ఇక్కడ. ఓకే, 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ 2 కాస్ సి ప్లస్ 2π మైనస్ సి ప్లస్ డి బై 2 ప్లేస్లో ఏం వేసాము? 2π మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అని రాసాం. ఓకే, సైన్ సి మైనస్ డి బై 2 సేమ్ యాజ్ టీజ్గా వదిలేసాం. ఓకేనా? 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ ఇక్కడ 2 కాస్ ఆఫ్ 2π బై 2 అంటే ఎంత అవుతుంది? 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, పై కదా. సో π మైనస్ ఏ ప్లస్ బి బై 2. సో కాస్ 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా. సో అదే వేసాం ఇక్కడ, మైనస్ కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. సో కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, జాగ్రత్తగా చేయండి. ఓకే, సో ఇక్కడ 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 కామన్ తీసాం. సో సైన్ సి మైనస్ డి బై 2. మళ్ళీ ఇది సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, సో ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ ప్లస్లన్నీ ఒకవైపు మైనస్లు ఒకవైపు వేసాం అంతే. సో బి ప్లస్ డి ప్లస్లో ఏం రాయొచ్చు? 2π మైనస్ ఏ ప్లస్ సి, ఇదే రాసాం. ఓకేనా? బై కండిషన్. ఓకే, సో సింప్లిఫై చేసాం. ఓకేనా? ఈ 2 ఇలాగే ఉంటుందమ్మా. ఇక్కడ 2 ఉంది, 2 into 2 4. ఓకే, ఇక్కడ 2 వేయడం మర్చిపోయాం మనం, వేసాను చూడండి. 2 into 2 4, లాస్ట్లో 4 మల్టిప్లై చేస్తాను. 2 into 2 4 అని వేస్తాను. ఓకే, ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. సో మైనస్ 4 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఒకసారి మళ్ళీ రాస్తాను చూడండి. మైనస్ 4 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ డి బై 2. ఇది ఆర్హెచ్ఎస్. ఓకేనా? అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకున్నామా? ఓకే, సో పక్కన కండిషన్స్ కూడా రాసుకోండి. సో ఈ కండిషన్ ఆధారంగానే మనం ప్రూవ్ చేసాం ప్రాబ్లమ్ని. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, జాగ్రత్తగా చేయండి లెక్క. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.